పుట్టేరమ్మా ఎవరో పెరిగారు పుట్టగా ముందే ఎవరో పుట్టేరమ్మా అమ్మ ఎవరో పుట్టేరమ్మా బురగా ముందే అమ్మ ఓంకారమనే మంత్రం కింద భూదేవి లేదు పైన ఆకాశం లేదు అంతా కూడా నిరోధ్యానమైనారు అటువంటి దయ్యాన్ని ఎవరు పుడుతున్నారా నాయనా ఇది భూమి కూడా శబ్దం పుట్టింది శబ్దంలో ఒక జ్యోతి పుట్టింది జ్యోతిలో ఒక అరిషత్తు పుట్టింది ఇది కుడి లెక్క దాసి ఎడలెక్క దాసి దొందర శబ్దమ్మా ఉంది ఎదుగుతామన్నారు ఆ రోజుగా ఆ రోజు జరిగిపోయి 3 రోజుల కల్లా 3 గుడ్లు పెట్టింది కోడి పెట్ట ఎట్టి మాత్రమే గుడ్ల మీద అడుగుతుంది అంటే మహద్దరు కలుగుతా ఉన్నారు కుడి లెక్క దాసి ఎడలెక్క దాసి తొందర శబ్దం పెరుగుతుంది నాయన ఇది 3 గుడ్డలు కింద పడ్డా పేడి భూమైంది పైన పడ్డా పేడి ఆకాశమైంది అందులో చందమామ సూర్య చంద్రుడు పడ్డాయి రాజుల రవ్వలన్నీ కూడా చుక్కలు నిలబడ్డాయండి చుక్కలుగా నిలబడ్డాయి నాయన ఎప్పుడైతే చుక్కలుగా సూర్యో నాయన కింద పడ్డా పేరు బ్రహ్మాండమైంది పైన పడ్డా పేరు ఆకాశమైంది అందులో చందమామ సూర్యుడు చంద్రుడయ్యారు సూర్య చంద్రరాజులు అయ్యారు నాయన ఇది 2 గుడ్డల మీద అగ్నియామిని సముద్రమైంది పోయిందా దాని మొదలు కూడా అప్పుడే పుట్టుకొచ్చాయి చెట్టులు శ్యామలు అప్పుడే పుట్టుకొచ్చాయి ఇంకా గుడ్డు పోయింది ఈ జగన్మాత ఎలా ఉందా ఆయన ఇది ఒంటు గుంటల మీద ఆయన
చేస్తుందా ఇది నిమ్మ సేద్ర కింద ఈ రాజు ప్రసక్తి కొంచెం బొత్తుల మీద లేత బొత్తుల మీద అంతా ఇంత కూడా 12 ఏళ్ళ బాలకమణ చేసి అందులో మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ అమ్మ ఓ తల్లి మా రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే మేము ఏలుతాము తల్లి. అలాగనగానే ఈ జగన్మాత ఏం చేస్తుందా ఈ ముగ్గురు బాలు తీసుకుని ఇది తూర్పు బ్రహ్మపట్నం అని పేరు పెట్టి అలా బ్రహ్మదేవుడికి రాచింది గోయందా. ఈ యొక్క జగన్మాత లోకమాత ఈవిడేం చేస్తుందా నాయన ఓ రఘునారాయణ వైకుంఠపట్నం అని పేరు పెట్టి అలాగా అధిష్ఠముద్రకు రాసిచ్చింది పోయన్నా. ఇద్దరికి రాజ్యాలు పంచిపెట్టింది. మహానుభావుడు ఉన్నాడు శంకరుడు. ఎక్కడ మెట్లెక్కాడు నాయన ఈ యొక్క మహానుభావుడు చూసుకుని
కూర్చుని ఈవిడ ఏం చేస్తున్నా అయ్యా ఉయ్యాలయ్యా ఈ ఆదిశక్తి అలా దక్షిణ రాజ్యంలో దిగబారింది. దీనికి పరుసుకాలం పోయి నడికాలం వచ్చింది. నడికాలంలో ఆదిశక్తి ఎలా ఉందంటే నాయన అయ్యా కావారం చెందెత్తు ఆవిడకి అమారు చెంపులు అప్పుడు మహాత్మని ఆదిపరశక్తి ఆలోచించింది. అరే నేను సృష్టించిన కుమారులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు దగ్గరికి వెళ్ళినట్టయితే నా కామం తప్పగా తీరుతారు. అలాగే మహాతల్లి ఈ లోకమాత ఈ జగన్మాత ఈవిడ ఏం చేస్తున్నా 50 లోకాలు నా యొక్క మెడలో తాడి కట్టి నీ యొక్క భార్య కింద సేకరించమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ముందు ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగంలో నడులు పుట్టారంటే నా తల్లిని కోరిక తీర్చమంటారు. అటువంటి మాటలే నువ్వు అనుకున్నావా నేను వినకూడదు తల్లి. అలాగని బ్రహ్మదేవుడు అలా 2 శివులు మోసుకున్నాడు. ఓ బ్రహ్మదేవా నా కామ కోరికలు తీర్చనంటావా? అలాగా 3వ నెత్తం చేసి బ్రహ్మదేవుడు బసం చేసింది. ఆవిడ బ్రహ్మండి పట్నాలు పెట్టిందమ్మా. ఆవిడ వైకుంఠ పట్నాలు జగన్మాత లోకమాత ఏం చేస్తుందా నాయన మహానుభావుడు యొక్క మహాతల్లి వైకుంఠ పట్టణం వెళ్తున్నాను నాయన 9
నీ భార్యను స్వీకరించు స్వామి అంటుందంట. ఆ. అప్పుడు మహాతల్లి ఆ. ఎప్పుడు అంత ఉందో ఆ. మహానుభావుడు అధిష్ఠముత్తు అంటున్నాడు, ఏమని? అమ్మా ముందు ముందు వస్తుంది కలియుగం ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ. కలియుగంలోనే గర్రు పుడతారు నల్లు పుట్టారంటే కన్నా తలసి కామనస్ అంట అటువంటి మాటలే నువ్వు అనకూడదు నేను వినకూడదు తల్లి అన్నారు అన్నదట. ఆ. ఎప్పుడైతే అన్నాడు ఆ. అప్పుడు మహాతల్లి ఎంత చెప్పినగా ఆలోచిస్తలేదు. ఆ. అధిష్ఠముత్తు అంటున్నాడంట, ఏమని? అమ్మా కైలాసాన శంకరుడు ఉన్నాడు, నాకంట చిన్నవాడు, అని దగ్గరికి వచ్చాడు అతని దగ్గరికి వెళితే ఆ. నీ కామం తప్పగా తెలుస్తాడు. అవును. తీర్చలేని పరమైతే అగ్నిరాముడి కామని ఇస్తాడు తిరిగి నా దగ్గరికి రా, ఆ. నేను తప్పగా పొందుతా తల్లి. ఆ. అలాగని ఆదిష్టుమూర్తి తెలివైన వాడు కాబట్టి ఆ. అలా పక్కన పెంచుకున్నాడు. ఆవిడ వైకుంఠ పట్నాల విడిచిపెట్టిందమ్మా. వచ్చాడు రస పట్నాల యాభైగా చేరిందో. కైలాస పట్నాల నా రావణ సంబరాలే ఉదయాగా ఉన్నది వాయాది చిత్తం. జగన్మాత లోకమాత ఈ ఆది పరాశక్తి కైలాసమల్లి శంకర దాటుతుందంట. బాబు శంకర బాబులే వరి బాబు, ఆది శంకరుడా, ఆది శంకరుడా. నా యొక్క మెల్ల తాడి కట్టి నీ యొక్క భార్య కింద స్వీకరించన్నారు అప్పుడు శంకర ఆరగించాడు. ఆ. అంటామన్నాడంట, ఏమని? అమ్మా ఓయ్. ముందు ముందు వస్తుంది కలియుగంలోని నన్ను పడతారు నల్లు పుట్టారంటే కన్నా తలసి కామనస్ అంటారు అటువంటి మాటలే నువ్వు అనకూడదు అప్పుడు మహాత్మలు అంటుంది, ఏమని? నాయన ఓయ్. శంకర ఓయ్. నువ్వు నా బిడ్డవా, ఆ. నేను నీకు తల్లినా, ఆ. నేను తల్లిని ఎలాగయ్యాను, ఆ. నువ్వు బిడ్డలు ఎలాగలయ్యో ఆ. ఒకసారి వివరముగా చెప్తాను ఆలకించు. ఆ. అంత అవునదంట, ఏమని? బాబు శంకర ఓయ్. నువ్వు గుడ్డునే పుట్టేవు, గుడ్డునా బిడ్డ, నువ్వు గుడ్డునా బిడ్డవరా, నువ్వు మనవరవా. మనమడికి మా మాకి ఉరి తప్పు లేదు. పొందరా శంకరుడా పొంది గడియారా. పొందరా శంకరుడా పొంది గడియారా. బాబు శంకర ఓయ్. నువ్వు గుడ్డులో పుట్టావు, ఆ. గుడ్డు నా బిడ్డ, ఆ. నువ్వు నాకు మనవడవుతావు. అవును. మనవడికి మామకి లేదు పొందవయ్యా పొందగలిగాలు అంటాడట. ఆ. అప్పుడు మహానుభావుడు శంకరుడు ఆలకించాడు. ఆ. అరే ఇది కామంలో మునుకున్నాడు, ఆ. ఎంత చెప్పినా కానీ ఆలకిస్తలేదు. ఆ. అలాగని శంకరుడు అన్నాడు, ఏయ్. అమ్మా ఓయ్. నిన్ను పొందుతాను కానీ ఆ. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి. అప్పుడు ఆదిశక్తి అంటుంది, ఏమని? నాయన చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కని పెంచేనే, ఆ. నన్ను చూస్తుంటే ఎందుకు భయం వేస్తుంది నాయన. అమ్మా ఓయ్ నీ తలగోరు చూస్తే శీలమండలు దాకా దిగిపోయి ఉన్నాయి, అవును నీ తలగోరు నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి తలగోరు దానం చేసింది. ఆ. శంకరుడు ఇంకా అడుగుతున్నాడు, ఏమని? అమ్మా ఓయ్. నిన్ను చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది తల్లి. నాయన ఆ. శంకర ఓయ్. నా తలగోరు నీకు దానం చేసేనే, ఆ. నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయం వేస్తుంది నాయన. అమ్మా ఓయ్. నీ నొట్టను
మూడో నేత్రం నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి మూడో నేత్రం దానం చేసింది. అప్పుడు ఆదిశక్తికి బలం తక్కువైపోయింది, శంకరుడు బలం ఎక్కువైపోయింది. అప్పుడు శంకరుడు ఏమనుకుంటే అదే అయిపోతుంది. గౌరవమందాడు గట్టిగా లేకపోతే మంత్రించి ఆదిశక్తికి నిలబడి వేస్తున్నాడు. అది ఆడవారికి నెలసరైందమ్మా. ఆడవారికి బిడ్డకి గండం, నెలకి గండం. ఆడవారు 25 రోజులు లోపల ఉంటారు, 5 రోజులు బయట ఉంటారు. అప్పుడు శంకరుడు అంటున్నాడు, ఏమని? అమ్మా తప్పమ్మా నా తల్లి అమ్మా. నువ్వు పుట్టమ్మ ఒక మహిళ, పుష్పవతవుతూ ఒక మహిళ, నీ కిడ్ని బోర్డు ఒక మహిళ, 3 మైళ్ళు కూడా మాపుకొచ్చినట్టయితే తీరుతాను. అలాగనగాని ఆలకించిన మాటల మహత్తు ఆదిశక్తి ఇదేమి చేస్తుందా? అయ్యో రాహుడు వాడాలి ఎప్పుడైతే పాలసుందర గారికి వెళ్ళిందో అక్కడ గంగాదేవి పైకి లేచి అంటే అవడదంట. శంకరుడు అంటుంది, ఓ శంకర, నీ తల్లి ఆకాశానికి పెదము కొండలన్నీ సాసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు. నీ తల్లిని కాదని, ఎక్కడికి పోను, నీ తల్లిని కాదని అలాగనగానే ఈ యొక్క మహానుభావుడు శంకరుడు పైకి లేచి గంగాదేవితో శోతాన్ని మాట్లాడంట. నాయన ఈ శివుడు పట్టుకుని అలా శిలవహించాడు. ఎప్పుడైతే శిలవహించాడు ఇక్కడ మహాత్తలి గంగాదేవడట, ఏమని? నాయన నీ శిలో నేను ఇమ్మల్లా పోతానయ్యా. అప్పుడు మహానుభావుడు శంకరుడు అలా తూర్పు భాగంగా విడిచిపెట్టాడు. అంటే మన ఆడవారు శుక్రవారం బుడ్డు సొమ్ముతో నీళ్ళు తీసుకుని పశువుని శుద్ధి చేసి ఎట్టి మాదిరిగా జల్లుకుంటారు. అప్పుడు ఆవిడ తాను చేసేసేనన్న సంతోషంతోని ఆవిడ ఎలాగొస్తుందా? అయ్యో రాముడు వాడాలి
వచ్చింది శంకర్ దగ్గరికి వచ్చి నాయన శంకర నేను 7 సముద్రాలు అలారా స్నానం చేసి వచ్చాను. నువ్వు నన్ను పొందవయ్యన్నారు. అప్పుడు శంకరుడు అంటున్నాడు ఏమని? అమ్మా నేను చూస్తే పొగులేకున్నాను, నువ్వు చూస్తే ఈ తాళ్ళు పడుకున్నావు, ఇల్లులో ఆ తలకాయ ఉన్నది బండి చక్రాల్లాగా. అమ్మో వరగవేళ తల్లి ఉప్పలాశక్తి కూలిపోయిందట. అప్పుడు మహానుభావుడు శంకరుడు బ్రహ్మపట్నం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు బతికించుకున్నాడు. ఎక్కడ కళ్ళు కుర్రగడే కళ్ళు బాబు నాయన బ్రహ్మదేవుని బతికించుకున్నాడు. వైకుంఠపట్నం వచ్చాడు. ఆదిష్టమూర్తిని తీసుకున్నాడు. ఇలా ముగ్గురు కూడా తల్లి దగ్గరికి వచ్చారు. తల్లి ఎలా ఉంది నాయన? చెల్లిపోయింది. మహాతల్లి కుప్పరాశక్తి కూలిపోయింది. ఎప్పుడైతే కూలిపోయిన బూడిదని మహానుభావుడు శంకరుడు త్రిశూలం తీసి 3 గీతలకు ఇస్తాడు. 4 భాగాలు అయింది. ఎప్పుడైతే 4 భాగాలు అయిందో మహానుభావుడు 3 బొమ్మలు చేస్తాడు. పెద్దవాడు సరస్వతి దేవుని పేరు పెట్టి బాబు నీ భార్యను తీసుకో, నువ్వు దగ్గరికి వెళ్ళి ఇచ్చుకో. ఇంటికంత భార్య అయిపోతే అవుతారు భార్య చూడు పెళ్ళైపోయి కట్టలేదు ఏ కట్టలేదు నీకు చెప్పి నాగని అమ్మవుతాడు. ఇది ఇంటికి వెళ్తే పిల్లలు అయిపోతే అంటుకోండు భార్య అయిపోతాడు అవుతారు అది అవుతారవా. అలా మహానుభావుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. శంకరుడు పార్వతీ దేవుని పేరు పెట్టి మరి బాబు శంకర పెద్ద పెద్ద చూస్తారు నీకు బాగేటమ్ము అది కలమంటే కంగారా నీ భార్య నువ్వు జాగ్రత్త పెట్టుకో, రేపొద్దు నువ్వు వంట ఇడ్లు అని ఉంటుంది. మహానుభావుడు ఆదిష్టమూర్తి లక్ష్మీదేవి అని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు. బాబు నీ భార్యను తీసుకొని చచ్చినా చూసావా? అందులో నీ భార్య పెద్ద భార్య పడుకుంది నీ భార్య జాగ్రత్త. నాయన 3 భార్యలు స్వీకరించారు. ఇంకా పట్టుకుప్పుడు 3 మిగిలిపోయింది. అరే మన తల్లిగారి పేరు ఇరమలాకులని శుద్ధార్థంగా పోనివ్వకూడదు. కామం కామంట కన్ను మూసింది. అలాగని మహానుభావులు పట్టుకుప్పుడు బూడిదుంటే మహానుభావులు ఒక బొమ్మలు చేస్తారు. ఒళ్ళల్లా నేత్రాలు పెట్టారు. ఓ చేతిలో శంకు చక్రం పెట్టారు. 12 చేతులు బాగుతుగా గాయించి వీళ్ళ పక్కన నిలబడేసి ఎవరి రాజ్యాలు వారు ఎలా ఉన్నారా నాయన నా సంత బాబు చూసానాయన ఎవరి రాజ్యాలు వారు ఎవరి భూములారు ఏంటంటే నాయన ఎవరైనా సరే ఒక రాయి తెచ్చి మసి పూసి ఈవిడ దేవతని పూజ మొదలెడితే ఆవిడ తగినంత ఆహారం పెట్టాలి. లేకపోతే అది పక్కన 10 మందిని వేస్తుంది. లేకపోతే దొరికిన పలపలసగా వేస్తుంది. ఈవిడ ఏం చేస్తుందా నాయన? అయ్యో రక్తమో రక్తమా ఈవిడ ఏం చేస్తుందా? నరికిన తలలన్నీ కూడా నరికేసి తలలో వేసుకుంటుందండి. ఆయన రక్తం తాగేసి తలకాయలన్నీ కూడా దుండు కూర్చుని బెల్ల ధరిచేస్తుంది. వాళ్ళు చేతులు నరికినవన్నీ కూడా మొలక కడుతుంది. మాల కట్టి మొలక కట్టుకుంటుంది. మాల కట్టి మొలకలుంది.
మొలక కట్టుకుంటుంది ఆ. నాయన ఈవిడ దగ్గర అలా కాగలేక ఆ. ఈ మున్సిపల్ కలిపి ఆ. నాయన ఓయ్. ఈవిడ ఏం చేస్తున్నారా ఆ. ఈవిడ అరుగే పుల్లలు పాలగట్టే రమ్మే, పాలగట్టే రమ్మ. దేవునే బతకించేరే, బతకించేరా. ఈవిడ నాలుగే పుల్లలు పాలగట్టి గుళ్ళో దేవతను బంధించారు. బంధించింది ఆవిడ ఊరుకుంటుందా? ఊరుకోవటం లేదు. ఆవిడ ఏం చేస్తుందా? ఆ. ఇది రక్తమో రక్తమా రక్తమటు నమ్మే, రక్తమటు నమ్మ. ఇది హారే హారే ఆరమాటంలో ఆరమాటంలో. రక్తహారం ఎగ పెరిగిపోతుంది. ఆ. ఈ మున్సిపల్ అందరూ కలిపి ఆ. పైన గోపురం వేస్తారు. ఆ. అంతటితో శక్తి ఆగిపోయింది. ఆగిపోయింది. ఆ. గుళ్ళో ఉండే ఆ శక్తి అంటుందంట, ఏమని? నాయన ఓయ్. నాకు ఒక రెండు నైవేద్యం సరిపోతే నేను ఏం చేయమంటారు నాయన? అప్పుడు మనిషి అంటారంట, ఏమని? అమ్మా ఓయ్. నువ్వు ఓళ్ళ మీద పడతావే, పొంగు మీద కాలే, గాయం తగలదు. ఓళ్ళ మీద పడతావే, ఆ పొంగు గాయం తాళాలు గోడుగా ఎత్తావా? అమ్మా కొట్టమంటే కొట్టడు. ఇదిగో అమ్మా నువ్వు ఓళ్ళ మీద పడతావు, పొంగు పూట కాలకాయంతావు, కాయంతో దూళ్ళ మీద పడతావు, అవును. నోళ్ళకు సరుకులు కాయంతావు, ఆ. కాళ్ళు గాలి కాయంతావు. ఆ. నీ ఎక్కడాగాల కాగలేక ఆ. నీకు 7 కొమ్మలు మొక్కుతారు తల్లి. ఏమండి గురుగారు? ఆ శక్తి అనుకున్నదంట. ఆ. 7 కొమ్మలేటంటే ఈ పంద్రం దొరుకుతుందేమో. ఏటకి వేసిపోదాం అనుకున్నారు. ఆ. ఈ మున్సిపల్ అంటున్నారంట, అమ్మా నీకు నల్ల కోడి పుంజనే దిగదుడుతారే, దిగదుడుతారా. ఎత్తి మీదుంటది ఆ జుట్టు వంకనమ్మ, మరి జుట్టు వంకనమ్మ. ఆ జుట్టుకే ఉంటాయి ఆ 7 కొమ్ములమ్మ, మరి 7 కొమ్ములమ్మ. 7 కొమ్ములనే ఆ 2 ముద్దుతారే నయమ్మ, నయమ్మ. అమ్మ నీ ఎగ్గడాగాల కాగలేక నల్ల కోడి పుంజెందుకు దుక్కుతారు? ఆ. దాన్ని ఎత్తి మీద ఉంటారు. ఎందుకు కోరుకునేది ఆ కోడి పుంజే లేకపోతే మేకపోతే కొన్నాడు. రే మేకపోతే ఎన్ని కొమ్ములు ఉంటాయి? 2 కొమ్మలు ఉంటాయి. ఒక కొమ్ము దేనికుంటది? గోయలు ఉంటుంది. ఉంటదా? ఆ. 7 కొమ్ములు ఏంటంటే ఆ. నల్ల కోడి పుంజుని దిగదుడుతారు. మానవ కూడా ఇద్దరు మొహమా. 7 కొమ్మలు అలా కొడుకుంటుందా? చూసేవాళ్ళు దాన్ని ఎత్తి మీద ఉంటుంది జుట్టు ఒకటి. అబ్బా జుట్టుకే ఉంటాయి 7 కొమ్ములు. బా 7 కొమ్ములు ఏటనికి మొక్కుతారు తల్లి అన్న. కావిడి కోళ్ళతోని గండ్ర దీపాలతోని ఆ. బుట్టుడు బూరులతోని కంపడి గారులతోని ఆ. నీకు నైవేద్యం చెల్లిస్తారు తల్లి అన్న. అంటే ఆ. నాయన ఆ. ఇక్కడ ఇలా ఉండగా ఆ. ఈ యొక్క లోకమాత జగన్మాతని ఆ. ఈ మునీశ్వరులందరూ కలిపి ఆ. ఊరుకో దేవత కింద, ఆ. ఏడుకో దేవత కింద ఆ. అలా 20 రాజాలు చెప్తున్నారు గోయల్లా. త్వరగా ఆ తల్లి గోయల్లా. దిగు 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 నాథ, రగమ్మ దియ సుందరి నాథ, రగమ్మ. దిగు 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 నాథ, రగమ్మ దియ సుందరి నాథ, రగమ్మ. గుట్లు నడిపాయే, రగమ్మ
ఓ నాగమ్మ చిన్నారి పురగమ్మ నాగమ్మ ఓ రాజమండ్రి గ్రామముల ఓ నాగమ్మ సోమరమ్మ తల్లి ఉంది నాగమ్మ పెద్దాపుర గ్రామముల ఓ నాగమ్మ మరిడమ్మ తల్లి ఉంది నాగమ్మ పాటకోట గ్రామముల ఓ నాగమ్మ నొగాల తల్లి ఉంది నాగమ్మ ఓ మట్లవారు గ్రామముల ఓ నాగమ్మ మార్చమ్మ తల్లి ఉంది నాగమ్మ ఓ ఎవరిజీవి గ్రామముల ఓ నాగమ్మ మారమ్మ తల్లి ఉంది నాగమ్మ ఎవరిజీవి గ్రామముల ఓ నాగమ్మ మారమ్మ తల్లి ఉంది నాగమ్మ ఓ కొండల పైన ఓ నాగమ్మ తలుపురమ్మ తల్లి ఉంది నాగమ్మ ఓ నిర్దవూరు గ్రామముల ఓ నాగమ్మ పెద్దమ్మ తల్లి ఉంది నాగమ్మ ఓ ఈ ఊరు గ్రామముల ఓ నాగమ్మ దేవత తెలిసే ఓ నాగమ్మ అలాగని మహాతల్లి ఈ యొక్క మహానుభావుడు ఊరుకో దేవత కింద పేరుకో దేవత కింద అలా ఎర్రలా కదలేస్తారు అంటే కూర్చున్న సవ్వారు అందరూ అనుకుంటున్నారు ఎప్పుడో చేసాం పోను రామసుందరపురం నుంచి గానా సీన్ గారు వస్తున్నారా అవునండి. యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసాం అందరూ వచ్చి అలా పాడుతున్నారు వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారు అనుకొచ్చమ్మా అవునండి. కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారు అవునండి. కాశీలో వెలిసి పుట్టింది ముందుకుంటా మునీశ్వరుడు చేసిన రాతబొమ్మ అక్కడ వెలిసి పుట్టింది మెల్లో తలకాయ దున్ను దున్ను కింద గుచ్చుకుని ఉంటాయి మొల చుట్టూ కాళ్ళు చేతులు కట్టుకుని ఉంటాయి నాయకంట రక్తదాలు కారుతానే ఉంటాయి తీర్థాల జనం వెళ్తా ఉంటారు ముందుకుంటా మునిసిపల్ చేసిన రాతబొమ్మ అక్కడ వెలిసి పుట్టింది తర్వాత ఊరికో దేవ తెలిసింది నేటకో దేవ తెలిసింది ఆయన ఇక్కడ ఇలా ఉండగా తెల్లవారు చెప్పినా గానీ శక్తి కట్టలే ఉంటాయి ఇక్కడ ఇలా ఉండగా ఆయన అయ్య సన్నమామ ఇక్కడి నుంచి కథ ఒక సినిమా ఉంది ఉందండి. ఒక పుస్తకం ఉంది సినిమా చూసిన వారికైనా బాగా అర్థమవుతుంది లేకపోతే ఈ కథ శ్రద్ధగా విన్నవారికైనా బాగా అర్థమవుతుంది నాయన యాత మహర్షి సూత మహర్షికి సువర్ణని అరణ్యవాసములోని ఒక శారదా వడ్డని 18 మంది మునీశ్వరుడు యజ్ఞం పట్టారు అందులో పురుగుడనే మహర్షి ఘోరమైన యజ్ఞం తలపెట్టారు ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం ఎవరు నాయన ఎవరిదండి? బ్రహ్మదేవుడు కొడుకు మహానుభావుడు